రైట్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. సార్ నేను ఒకటి చెప్తున్నా సార్. ఇంతకు ముందు దాసరి అడి పేరు మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు. కెమెరాలు దొంగతనం చేసి ఆడు ఇప్పుడు సినిమా క్రిటిక్ అని పెట్టుకున్నాడు ఒకడు. ఆ లోపల గాడు ఇంతకు ముందు ఇట్లాగా మాట్లాడితే శంకర్ పైల్వాన్ మన అంబర్పేటకు సంబంధించి ఆ వాళ్ళ మనుషులు కొట్టడానికి వెళ్ళారు. వాళ్ళు చిరంజీవి అభిమానులు ఎక్కడ ఉన్నా కానీ ఉంటారు కదా సార్, పారిపోయారు. ఇవాళ వీళ్ళు హైప్ తెచ్చుకోవడానికి ఇప్పుడు ఈ గుండునా కొడుకు కూడా ఇదే పరిస్థితి. ఈడు హైప్ తెచ్చుకోవడానికి మెగా ఫ్యామిలీ మీద మాట్లాడతాడు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నా కొడుకులు నిజంగా చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి కానీ లేదంటే జనసేన పార్టీ గురించి మాట్లాడితే వాడరేం కాల్చేయట్లేదు సార్. వాడు అంటే మా వ్యక్తిగత జీవితాల గురించి వాడు విడాకులు మాట్లాడచ్చు, పెళ్ళాలని మాట్లాడచ్చు. మేము మాత్రం నా కొడుకు గుండా కొడుకు అంటే కోపాలు చెప్తే ఎట్లా సార్? కోపం కాదు సార్, అదే సార్ అది నేను అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటది కదా సార్. ఇప్పుడు హద్దు మీరు మాట్లాడితే మేము ఎట్లా ప్రవర్తిస్తాం సార్? మా చేతకంతనాన్ని మంచితనాన్ని చేతకంతనం అనుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మేము బ్రతికించి మేము కర్రలు పట్టుకుంటాం, మేము రోడ్లు పట్టుకుంటాం, మేము అంత బ్రతికించిన వాళ్ళమే. కానీ మేము ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతతో కూడిన పదవులో ఉన్నాం. మేము దానికి తగ్గట్టుగా మేము సమాధానం చెప్పాలి. ఇట్లాంటి లోఫర్ నా కొడుకుల గురించి మేము ఇప్పుడు మాట్లాడమంటే మేము మాట్లాడినాం, కానీ డెఫినెట్ గా మాత్రం వీడి గట్టిగా సమాధానం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే విజయశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు కేసులు ఫైల్ అవుతాయా అవదా? మీ అభిమానులు మెగా అభిమానులు అందరూ కేసులు అయినాయి సార్, ఫైల్ అయినాయి సార్ ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు ఒకటి చెప్తున్నా సార్, వీకెండ్ లో ఎవడో తీసుకెళ్తాడని చెప్పేసి చిల్లర కామెడీ చేసి ఇట్లాంటి చిల్లర ఎదవలు మీరు చూడండి. వీకెండ్ వాడు పబ్బుల దగ్గర బయట ఉంటాడు. ఆడిని ఎవడు వెనకాల ఎవడో కూడా తీసుకెళ్తాడు. ఇట్లాంటి పంచులు వేస్తే నన్ను ఏదో కొంచెం ఉత్సాహపరిచినట్టు ఉంటుంది. లోపలికి వెళ్ళి 2 పెగ్గులకు వస్తారని ఆలోచించాడు అట్లాంటి వాడు. వీళ్ళ వల్ల రూపాయి ఉపయోగం ఉండదు సార్. కానీ వీడిని ఉత్సాహపరుస్తున్నారు చూసారా, వెనకాల చప్పట్లు కొట్టారు చూసారా, ఎగ్జాక్ట్లీ వాళ్ళ చెప్పులతో కొట్టాలి. వాడు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్న తప్పురా అని చెప్పేసి అనుకుంటా నవ్వుతూ చప్పట్లు కొట్టారు చూసారా, వాళ్ళ చెప్పులతో కొట్టాలి. ఇట్లాంటి మనుషులు ఉన్నంత వరకు కూడా మెగా ఫ్యామిలీ మీద మురిగితే మాత్రం ఇంతకు ముందులాగా మేమైతే చూస్తూ ఊరుకోం సార్. మీరు ఇందాక చెప్పినట్టు అతను క్షమాపణ చెప్పిన తీరు వీడియో ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. అది సరిపోతుందా ఏంటనేది ఒకసారి వద్దు సార్. నేను ఆయన చూడబోతున్నట్లేదు సార్. నేను చూసాను ఆ వీడియో, మీరు నాకు ప్లే చేయొద్దు. నేను ఆడి ముఖం చూడబోతున్నట్లేదు, నాకు రోత పడుతుంది అండి చూస్తుంటే. ఆడు ఇప్పుడు కనిపెడితే నాకు హైదరాబాద్ లో, నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాను. ఆడు ఇప్పుడు నాకు కనిపెడితే నేను కొట్టే పరిస్థితిలో ఉన్నాను. నేను అందుకనే ఆడు వాయిస్ ఏంటంటే ఇంతకు మీరు ప్లే చేస్తున్నప్పుడు కూడా మీరు తీసేయండి అని చెప్పేసి నేను అందుకు కూడా దానికోసం సార్. ఇప్పుడు ఆడపిల్ల సార్, ఇప్పుడు ఆవిడ సొంత కాళ్ళ మీద నిలబడి ఒక ప్రొడ్యూసర్ గా ఆవిడ ఎదుగుతున్న పరిస్థితిలో నిహారిక గారి గురించి మాట్లాడటం ఏంటి సార్? ఇంతకన్నా వ్యక్తిగతంగా మాట్లాడారని విజయశేఖర్ రెడ్డి గారు అనుకోలేదు. బలంగమైన కారణం వెనకాల ఉందని చెప్తున్నారు. అనేక మాకు కూడా ఉన్నాయి. అనుకుంటున్నారా? లెట్ మీ కంప్లీట్ సార్. నేను ఇదే మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు వీడితో మాట్లాడించే మనుషులు కానీ వెనకాల వీడి ఇంట్లో మనుషులను కానీ వీళ్ళ అక్క చెల్లి పెళ్ళాల గురించి వీడు పక్కన పెట్టుకుని అదే విధంగా మాట్లాడతాడా? నా పెళ్ళం ఎట్లాగా, నా చెల్లి ఎట్లాగా, మా అమ్మ ఎట్లాగా అని పక్కన పెట్టుకుని మాట్లాడతాడా? అంటే వీళ్ళ మాత్రం కుటుంబాలు, పక్కన వాళ్ళే కుటుంబాలు కాదు సార్. మాట్లాడితే పొద్దున్న లెగిస్తే మెగా ఫ్యామిలీ మీద మాట్లాడతారు. వాళ్ళ ఇంటి పాలేర్లు కాదు కదా, వాళ్ళు బూట్లు చూడడానికి కూడా పనిచేస్తారు ఈ ఎదవలు. వాళ్ళు చేసిన సేవల్లో వీడు రూపాయి కూడా పనిచేయడు సార్. వాళ్ళ బతుకులు అయ్యి పొద్దున్న లెగిస్తే హైప్ తెచ్చుకోవడానికి మెగా ఫ్యామిలీ మీద వరిసే ఎదవలు వీళ్ళంతా. నేను మాట్లాడకూడదు కానీ ఎందుకు కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే వీళ్ళకి టార్గెట్ అవుతారు సార్? మెగా ఫ్యామిలీ అని కదా సార్. నేను ఒక మాట చెప్తున్నాను. మొన్న మధ్య మీరు ఢిల్లీ హైకోర్టుకి జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు.
సోషల్ మీడియాలో ఇట్లా ట్రోలింగ్ నడుస్తూ ఉంటే మా మీద వ్యక్తిత్వ హరణం గురవుతున్నాం సార్, మా ఫోటోలు పెట్టి మాఫింగ్ చేసి ఇట్లా చేస్తున్నారు, అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టుకి వెళ్ళిన పరిస్థితి సార్. సార్ వీళ్ళు సెలబ్రిటీలు సార్, ఒక పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అనే కాదు, ఇటు పక్కన బాలకృష్ణ గారి మీద ఉంటది, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఉంటది, అందరి మీద ఉంటది. నేను అదే అంటున్నా, ఇవాళ రోజున ఈ సోషల్ మీడియా వేదికగా వచ్చేసరికి పెద్ద పెద్ద సెలబ్రిటీల మీద ఇలా ఫోకస్ చేసి హైప్ అవడానికి ఇట్లా క్రియేట్ చేసుకుంటుంది వీళ్ళకి. నేను అదే అంటున్నా, నేను ఇందాక సవాలిసింది అదే, ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే ఇలా కాంటాక్ట్ నెంబర్లు పెట్టి మేము పలానా ప్లేస్ లో మీ షో చేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని పిలవమనండి. అంత దమ్ములు ఎవరికి లేదు, అంత సినిమా ఎవరికి లేదు సార్. సో చివరిగా మీరు చెప్పేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కేసులు నమోదైనవి చట్ట ప్రకారం కూడా శిక్షించడానికి మీరు 100% ట్రై చేస్తున్నారంటారు. చట్టాలు పనిచేయవు సార్, చట్టాలు పనిచేయవు, నేను చెప్తున్నా కదా. ఇవాళ రోజున ఒక మాట, పవన్ కళ్యాణ్ గారి మీద తల తీసేస్తా అన్న పాస్ట్ లో ఇవాళ రోజున 41A ప్రకారంగా బయటకు వచ్చాడు సార్, ఇప్పుడు దర్జాగా బయట తిరుగుతున్నాడు వాడు. ఇప్పుడు అదే విధంగా ఈడు రేపు పొద్దున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక సైన్ చేసి సాయంత్రం వరకు కూర్చొని వచ్చేస్తాడు. బలమైన చట్టాలు కావాలి. ఇటువంటి మన సమాజంలో ఇటువంటి ప్రోత్సహించకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చెప్తారు మెగా అభిమానులకు కానీ మిగతా ప్రజలకు కానీ మీరు పిలుపునిచ్చేది ఏంటి చివరిగా చెప్పండి, 1 minute. చెప్తున్నా సార్, ఇది మనం మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి సార్. మనలో మార్పు రావాలి. ఇటువంటివన్నీ మనం ఎంకరేజ్ చేయకూడదు, ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని మనం ఇటువంటి వ్యక్తులను కూడా మనం ప్రోత్సహించకూడదు ఫస్ట్. అంతేగాని పోలీస్ స్టేషన్ లో చట్టాలు ఇవన్నీ అంటే అడిదాము సార్, ఒక 5,000 లేకపోతే 2,000 3,000 పడేసి బెయిల్ ఇచ్చేసి బయటకు వస్తాడు. వీడికి ఎట్లాంటి ఎదవలకి ఏంటంటే రోడ్డు మీద నడి రోడ్డు మీద గుడ్డలు తీసుకొట్టాలి, బడితి పూజ చేయాలి, తోళ్ళు తీసేతోటి తాట తీసేయాలి ఒక్కొక్కరు. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు, ధన్యవాదాలండి శంకర కృష్ణవేణి గారు, ధన్యవాదాలండి పవన్ కృష్ణమూర్తి గారు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ రోజున స్టాండప్ కామెడీ పేరుతో బూతులు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్మాదపూరితంగా కుట్రపూరితంగా ఒక ఉగ్రవాదుల కంటే దారుణమైన పరిస్థితుల్లో ఈ రోజున సెలబ్రిటీస్ని వారి జీవితాల్లోకి వెళ్ళి వ్యక్తిత్వ హననం చేస్తున్న ఇలాంటి నీచులకు మాత్రం సరైన బుద్ధి చెప్పాలని మరి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక అదేవిధంగా చూస్తే ఇలాంటి వాటికి జనాల్లో కూడా చైతన్యం రావాలి, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్తున్నారు. ఇక ఇలాంటివి ఫుల్ స్టాప్ పడాలంటే మాత్రం ప్రజలందరూ కూడా ఇలాంటి వారి మీద చాలా కఠినంగా నియంత్రణ ఉంచే విధంగా ఎంకరేజ్